చాలామంది గమనించారు లేదో, నేను ఒక పాటలో రాశాను, నేను సర్వాయి పాపన్ని సాకలి ఐలమ్మను కన్నా పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు అని. మనం వరంగల్ అని ఇంగ్లీష్లో రాస్తే ముందర 3 లెటర్స్ వారు ఉంటాయి, WAR. పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు, సమ్మక్క సారక్కలోలే కదిలింది గల్లు గల్లు, ఆ సప్పుడుకే ఊతాండ్రు జనం పొల్లు పొల్లు అని రాశారు. అట్లాంటి ఆ ప్రదేశం కావచ్చు, అక్కడి నుంచి వచ్చింది. మా దగ్గర కాజీపేట జంక్షన్ ఉంది. అంటే నా స్ఫూర్తి ఎంతవరకు నాకు అది ఇచ్చింది అని చెప్పడానికి నేను రాసుకున్న పదాల్లో, కాజీపేట జంక్షన్లో కాలు మోపిన చాలు, కాజీపేట జంక్షన్లో కాలు మోపిన చాలు, రైలు కూతలో కూడా రవళించు రాగాలు అన్నది. అక్కడ రైలు కూత కూడా రాగంలాగా వినిపిస్తుంది. అంటే ప్రతి జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలు అందరూ మనం ఇక్కడ ఒక్కొక్కరికి అవి మనకు వారసత్వంలాగా వచ్చి ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఒక క్లబ్గా, ఒక సంఘంగా, సమాజానికి ఉపయోగపడే ఒక ఫోర్స్గా తయారై ఉన్నామంటే మనం పుట్టి పెరిగిన ఆ ప్రదేశాలకు నిజంగా మనందరం రుణపడి ఉండాలి. ఇవన్నీ నడుస్తూ ఇందాక ఆ ఏబీలో కూడా పాట వేశారు కదా, ఆ పాట నాకు నిజంగా చాలామంది సోషల్ మీడియాలో పెట్టారు. నాకు అన్న మీరేమన్నా మా ఇంటికి వచ్చి మా గోడచాట విని మా కథలు విని ఏమన్నా రాశారా ఆ పాటని అని. ఎందుకంటే అందరి